హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. టార్గెట్ టీజీపీఎస్సీ గ్రూప్ 2లో భాగంగా తెలంగాణ బడ్జెట్ గురించి డిస్కస్ చేయడం జరిగిందండి. గత కొన్ని రోజుల ముందు తెలంగాణ బడ్జెట్కు సంబంధించి పార్ట్ 1ని డిస్కస్ చేయడం జరిగింది. ఆ యొక్క వీడియోకు కొనసాగింపుగానే క్విక్ రివిజన్లో భాగంగా మరికొన్ని అంశాలను బడ్జెట్కు సంబంధించి డిస్కస్ చేద్దామండి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తెలంగాణ బడ్జెట్ మొత్తం ఎంత అంటే 2,91,159 కోట్లండి. ఈ డిజిట్ని గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. అయితే 2024-25 బడ్జెట్కు సంబంధించిన ముఖ్యమైనటువంటి విశేషాలను కనుక పరిశీలించినప్పుడు తెలంగాణ రాష్ట్రం అనేది 2014 జూన్ 2వ తేదీన ఏర్పడినప్పుడు రాష్ట్రం యొక్క అప్పు ఎంతగా ఉంది అంటే 75,577 కోట్లండి. చాలా ఇంపార్టెంట్. 75,577 కోట్లు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర అప్పు 2023 డిసెంబర్ నాటికి 6,71,757 కోట్లకు అప్పు అనేది పెరిగింది. ఈ యొక్క డిజిట్ చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. 2023 డిసెంబర్ నాటికి తెలంగాణ రాష్ట్ర అప్పు ఎంతగా ఉంది అంటే 6,71,757 కోట్లకి పెరగడం జరిగింది. అయితే ఈ యొక్క బడ్జెట్లో కేటాయింపులను కనుక పరిశీలిస్తే హైదరాబాద్ మహానగర అభివృద్ధి కోసమై 10,000 కోట్లను కేటాయించారు. చాలా ఇంపార్టెంట్ అండి. హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దడం కోసం హైదరాబాద్ మహానగర అభివృద్ధి కోసమై 10,000 కోట్లను కేటాయించడం జరిగింది. ఇటీవల వార్తల్లో మనం తరచూ చూస్తుంటాం హైడ్రా గురించి. హైడ్రా పైన తప్పనిసరిగా ప్రశ్న రాబోతుంది. హైడ్రా యొక్క అబ్రివేషన్ను అడగడానికి అవకాశం ఉంది కాబట్టి గుర్తుంచుకోండి. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ అండి. ఈ యొక్క అబ్రివేషన్ గుర్తుంచుకోండి, తప్పనిసరిగా అడుగుతాడు అబ్రివేషన్ పైన. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ అని గుర్తుంచుకోండి. ఇది ఎందుకోసం అంటే హైదరాబాద్ విపత్తు నిర్వహణ మరియు ఆస్తులను పరిరక్షించడమే దీని యొక్క ముఖ్యమైనటువంటి ధ్యేయం. అయితే ఈ యొక్క హైడ్రా యొక్క పాలక మండలికి అధ్యక్షులుగా ఎవరు వ్యవహరిస్తారని కూడా అడగవచ్చు కాబట్టి ముఖ్యమంత్రి గారు అని గుర్తుంచుకోండి. అలా ముఖ్యమంత్రి గారు ఈ యొక్క హైడ్రా పాలక మండలికి అధ్యక్షులు. అయితే 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి హైడ్రాకు ఎంత నిధులను కేటాయించారని కూడా అడగవచ్చు కాబట్టి 200 కోట్లు అండి. చాలా ఇంపార్టెంట్. హైడ్రాకి 2024-25 బడ్జెట్లో 200 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. ఇక మరొక అంశం అండి హెచ్ఎండిఏకు 500 కోట్లను కేటాయించడం జరిగింది. జిహెచ్ఎంసికి 3,065 కోట్లను కేటాయించడం జరిగింది. ఈ యొక్క ముఖ్యమైనటువంటి అంశాలనైతే గుర్తుంచుకోండి. హైదరాబాద్ యొక్క మహానగర అభివృద్ధికి 10,000 కోట్లు అయితే హైడ్రాకి 200 కోట్లు, హెచ్ఎండిఏకి 500 కోట్లు, జిహెచ్ఎంసికి 3,065 కోట్లను కేటాయింపు చేయడం జరిగింది. ఇక మరొక అంశం అండి మూసీ నది ప్రక్షాళన. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ నగరంలో ప్రవహిస్తున్నటువంటి మూసీ నదిని ప్రక్షాళన చేయాలనేటువంటి ఉద్దేశంతో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కోసం 2024-25 ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన నిధుల మొత్తం ఎంత అని డైరెక్ట్ ప్రశ్న రావచ్చు కాబట్టి 1,500 కోట్లు అండి. చాలా ఇంపార్టెంట్. 1,500 కోట్లతోటి ఈ యొక్క మూసీ రివర్ని ప్రక్షాళన చేయబోతున్నారు. అయితే దీనివల్ల 2,500 మూసీ నది వల్ల 115 చదరపు కిలోమీటర్ల పట్టణ ప్రాంతాన్ని పునర్జీవనం చేసి మూసీ అభివృద్ధికి లండన్ నగరంలో థేమ్స్ నది పరివాహక ప్రాంతంగా అభివృద్ధి చేయడం జరుగుతుందండి. అడగవచ్చండి, మూసీ నదిని ఏ నది రూపంగా అభివృద్ధి చేయబోతున్నారు అంటే థేమ్స్ నది అండి. థేమ్స్ నది ప్రాంత తరహా అభివృద్ధి అనేది మూసీ నదిని చేయబోతున్నారు. ఈ యొక్క థేమ్స్ నది అనేది ఎక్కడ ఉంది అంటే లండన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. మొత్తంగా 110 చదరపు కిలోమీటర్లని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక మెట్రో విస్తరణ కోసం జిహెచ్ఎంసి పరిధిలో మౌలిక వసతుల కల్పన కోసం 3,065 కోట్లు అని ఇందాక డిస్కస్ చేయడం జరిగింది. హెచ్ఎండిఏ పరిధిలో మౌలిక వసతులకు 500 కోట్లు, మెట్రో వాటర్ వర్కర్స్కి 3,385 కోట్లు, హైడ్రాకి 200 కోట్లు. అదేవిధంగా ఎయిర్పోర్ట్ వరకు విస్తరణ అంటే మెట్రోని ఎయిర్పోర్ట్ వరకు విస్తరణ కోసమై 100 కోట్లు కేటాయింపు చేయడం జరిగింది. ఓఆర్ఆర్ కోరకు 200 కోట్లు, హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం 500 కోట్లు అండి. వీటన్నింటినీ జతపరచండి అని అడగవచ్చు కాబట్టి గుర్తుంచుకోండి. ఇందులో మనం జిహెచ్ఎంసి గుర్తుంచుకోండి, హైడ్రా గుర్తుంచుకోండి, హెచ్ఎండిఏ గుర్తుంచుకోండి. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇక మరొక అంశం అండి
రీజనల్ రింగ్ రోడ్ గురించి కూడా ఈ యొక్క బడ్జెట్లో ప్రత్యేకమైనటువంటి నిధులను అయితే కేటాయింపు చేయడం జరిగింది. అయితే రీజనల్ రింగ్ రోడ్ను 2 దశలుగా అభివృద్ధి చేయబోతున్నారండి. ఉత్తర ప్రాంతంలో 158.6 కిలోమీటర్ల పొడవునున్నటువంటి ఈ యొక్క RRRని ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది అంటే సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ ఉన్నటువంటి రోడ్డు అభివృద్ధి చేయబోతున్నారు. దక్షిణ ప్రాంతంలో 189 కిలోమీటర్ల మేర విస్తరించిన చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు ఉన్నటువంటి రోడ్డును అప్గ్రేడ్ చేయబోతున్నారు. కాబట్టి వీటి యొక్క ఉత్తర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాలను, దక్షిణ ప్రాంతంలో ఉన్న ప్రాంతాలను, కిలోమీటర్లను అయితే గుర్తుంచుకోండి. అలాంటి RRRకి 2024-25 ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన బడ్జెట్ ఎంత అంటే 1525 కోట్లు అండి. చాలా చాలా ఇంపార్టెంట్. 1525 కోట్లు అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక అంశం అంటే ఎస్సీ ఎస్టీల సంక్షేమం కొరకు, ఆదివాసీల కొరకు కుమరం భీం కార్పొరేషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. లంబడాల కొరకు సంత్ సేవాలాల్ కార్పొరేషన్ని, ఎరుకల కోసం ఎరుకల కార్పొరేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది గతంలోనే గ్రూప్ 3 ఎగ్జామ్లో రావడం జరిగింది కాబట్టి మళ్ళీ రావడానికి అవకాశం ఉంది కాబట్టి గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, ఇది మాత్రం అడగడానికి అవకాశం ఉంది. సమ్మక్క సారలమ్మ మేడారం జాతరకి వచ్చేసి 2024 ఫిబ్రవరిలో జరిగింది. ఈ యొక్క జాతర కోసం తెలంగాణ ప్రభుత్వం 100 కోట్ల రూపాయలను కేటాయింపు చేయడం జరిగింది. ఇక సంత్ సేవాలాల్ జయంతి కోసం 2 కోట్లు, అదేవిధంగా నాగోబా జాతర కోసం 1 కోటి రూపాయలని తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేయడం జరిగింది. ఇక ఎస్సీ సంక్షేమానికి ఈ యొక్క బడ్జెట్లో మొత్తంగా 33,124 కోట్లను కేటాయించగా ఎస్టీ సంక్షేమం కోసం 17,056 కోట్లని కేటాయింపు చేయడం జరిగింది. ఇక మరొక అంశం అండి, మైనార్టీ సంక్షేమం. ఈ యొక్క మైనార్టీ సంక్షేమానికి 3,003 కోట్ల రూపాయలను కేటాయింపు చేయడం జరిగింది. ఈ యొక్క మైనార్టీ సంక్షేమం పేరిట అంటే బీసీ, ఎస్టీ, ఎస్సీ మైనార్టీ విద్యార్థులకి 2024-25లో ఉచితంగా యూపీఎస్సీ సివిల్స్ శిక్షణ అయితే అందించడం జరుగుతుంది. ఇందులో భాగంగా స్టైఫండ్ అంటే లోకల్లో ఉన్నటువంటి వ్యక్తులకి నెలకు 2,500 రూపాయలను, నాన్ లోకల్గా ఉన్నటువంటి వ్యక్తులకి 5,000 రూపాయలను స్టైఫండ్ రూపంలో ప్రభుత్వం అందించడం జరుగుతుంది. అదేవిధంగా రంజాన్ వేడుకలకు 33 కోట్లు, అషూర్ఖానా పునరుద్ధరణ కోసం 50 లక్షలు, హజ్ యాత్ర కోసం 4.43 కోట్లను తెలంగాణ ప్రభుత్వం కేటాయింపు చేయడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక బీసీ సంక్షేమం కొరకు తెలంగాణ ప్రభుత్వం 2024 సంవత్సరంలో 9 కార్పొరేషన్లను ఏర్పాటు చేసిందండి. చాలా చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ ప్రశ్న అడగవచ్చు. బీసీ సంక్షేమం కొరకు ఎన్ని కార్పొరేషన్లను నూతనంగా ఏర్పాటు చేశారంటే 9 కార్పొరేషన్లు అండి. అందులో కొన్ని ముఖ్యమైన కార్పొరేషన్లు చెప్తాను, గుర్తుంచుకోండి. పద్మశాలి, ముదిరాజ్, యాదవ కుర్మ ఈ రెండింటిని కలిపి ఒకటే అండి. యాదవ కుర్మ కలిపి ఒకటి. అదేవిధంగా మున్నూరు కాప్, లింగయాత్, అదేవిధంగా పెరిక, మేరా, అదేవిధంగా గంగపుత్రులకు, ముదిరాజులకు ఇలా వీరికి సంబంధించి కార్పొరేషన్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్పొరేషన్ల లిస్ట్ అనేది మీకు పీడిఎఫ్లో అందించడం జరుగుతుంది. అయితే ఇటీవల ఐఐటి హైదరాబాద్ వారు గీతా కార్మికుల యొక్క ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశంతో వారి కోసమై ఐఐటి హైదరాబాద్ వారి సౌజన్యంతో నూతన పరికరాలను అయితే తయారు చేయడం జరిగింది. ఇందులో భాగంగా వీరికి కాటమయ్య సేఫ్టీ కిట్ని ప్రభుత్వం ఉచితంగా అందించడం జరుగుతుందండి. డైరెక్ట్ ప్రశ్న రావచ్చు, కాటమయ్య సేఫ్టీ కిట్ అనేది క్రింది వారిలో ఏ కులస్తులకు అందించడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం అని అడగవచ్చు. కాబట్టి కళ్ళు గీత కార్మికులను గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇందాక చెప్పుకున్నట్టే ప్రభుత్వం కొత్తగా ముదిరాజ్, యాదవ కుర్మ, మున్నూర్ కాపు, పద్మశాలి, పెరిక, లింగయత్, ఓకేనా, ప్రభుత్వం కొత్తగా 9 కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. ముదిరాజ్, యాదవ కుర్మ, మున్నూర్ కాపు, పద్మశాలి, పెరిక, లింగయత్, మేరా, ఈబీసీ, గంగపుత్రుల కులాలకు సంబంధించి 9 కార్పొరేషన్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో ఉన్నదేది లేనిదేది అని గుర్తించమని అడగవచ్చు. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక వైద్య రంగంపై ప్రభుత్వం చాలా ఖర్చు పెట్టిందండి. అందులో భాగంగా ఆరోగ్యశ్రీ అండి. అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి కవరేజీ అనేది గతంలో 5 లక్షలు ఉండేది. దానిని ప్రస్తుతం 10 లక్షలకు పెంచడం జరిగింది. 1672 చికిత్సలు అనేవి ఆరోగ్యశ్రీలో ప్రస్తుతం అందించడం జరుగుతుంది. అందులో 1370 చికిత్సలకి 20% ప్యాకేజీ ధరలైతే పెంపు చేయడం జరిగింది. నూతనంగా 163 వ్యాధులనైతే ఆరోగ్యశ్రీలో చేర్చారండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆరోగ్యశ్రీలో ఇటీవల ఎన్ని వ్యాధులను నూతనంగా చేర్చారని అడగవచ్చు. కాబట్టి 163 అండి, 163 అని గుర్తుంచుకోండి. ఈ యొక్క వైద్య ఆరోగ్య శాఖకి 11,468 కోట్లను కేటాయింపు చేయడం జరిగింది.
ఇక విద్యుత్ రంగం అండి. రాష్ట్రంలో కొత్తగా 11 ఎక్స్ట్రా హైటెన్షన్ ఈహెచ్టీ సబ్స్టేషన్ల యొక్క నిర్మాణం అయితే జరుగుతుంది. అందులో 450 విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లను ప్రస్తుతం ఉండగా గ్రేటర్ హైదరాబాదులో మరో 100 స్టేషన్లను ఏర్పాటు చేయబోతున్నారు. అదేవిధంగా ట్రాన్స్కో మరియు డిస్కిమ్లకి 16,410 కోట్ల రూపాయలను కేటాయింపు చేయడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఇక అడవులు పర్యావరణం సంబంధించి చూస్తే ఈకో టూరిజానికి తెలంగాణలో 7 అటవీ ప్రాంతాలు అనేవి ఎంపిక చేయడం జరిగింది. అందులో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, కవ్వాల్ టైగర్ రిజర్వ్, వికారాబాద్ అనంతగిరి సర్క్యూట్, ఖమ్మం కనకగిరి, అదేవిధంగా ఆదిలాబాద్ కుంటాల జలపాతం, కొత్తగూడెం కిన్నెరసాని, పాకాల, ఏటూరు నాగారం వీటిని తెలంగాణ ప్రభుత్వం ఎంపిక చేయడం జరిగింది అని గుర్తుంచుకోండి. 20.02 కోట్ల చెట్లను నాటడమే లక్ష్యంగా ఈ ఏడాది లక్ష్యంగా పెట్టుకున్నారండి. చాలా ఇంపార్టెంట్. అయితే మనిషికి జంతువుకు గనక ఘర్షణలో మనిషి గనక మరణిస్తే అతడికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించబోతున్నారు. అడవులు పర్యావరణానికి సంబంధించి 1064 కోట్ల రూపాయలను కేటాయింపు చేయడం జరిగింది. ఇక పరిశ్రమలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి తెలంగాణ పద్ధతిలో తెలంగాణ రాష్ట్రంలో నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. పీపీపీ పద్ధతిలో తెలంగాణ నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని స్థాపించి నడిపించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో 17 వివిధ పరిశ్రమలకు అవసరమయ్యేటువంటి నైపుణ్యాలను నేర్పి సర్టిఫికేషన్, డిప్లొమా కోర్సులను అందించబోతున్నారు. అదేవిధంగా కృత్రిమ మేధా పరిజ్ఞానం అండి. 2024 సెప్టెంబర్ 5, 6 తేదీలో హైదరాబాద్లో ఈ యొక్క ఏఐ శిఖరాగ్ర సదస్సు అయితే నిర్వహించడం జరిగింది. ఇక చేనేత రంగానికి 2,762 కోట్లను కేటాయింపు చేయడం జరిగింది. ఇక వివిధ కేటాయింపులను ఒక్కసారిగా క్విక్ రివిజన్ భాగంగా చూసుకున్నట్లయితే రైతు రుణమాఫీకి 26,000 కోట్లు, రైతు భరోసాకి 15,075 కోట్లు, వ్యవసాయ కూలీలకు రైతు భరోసా కింద 1,200 కోట్లు, పంట బోనస్గా 1,800 కోట్లు, ఇందిరమ్మ ఇండ్ల కింద 7,740 కోట్లు, ఇంటిగ్రేటెడ్ స్కూల్కి 2,000 కోట్లు, అంతర్జాతీయ స్కూళ్ళకి 500 కోట్లు, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్కి 1,500 కోట్లు, హైడ్రాకి 200 కోట్లు, ఓఆర్ఆర్కి 200 కోట్లు, చేయూతకి 14,861 కోట్లు, గృహజ్యోతికి 2,418 కోట్లు, మహాలక్ష్మి ఎల్పీజీ కింద 723 కోట్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 1,065 కోట్లు, పట్టణాభివృద్ధికి 15,594 కోట్ల రూపాయలనైతే ప్రభుత్వం కేటాయింపు చేయడం జరిగింది. వీటిని జతపరచండి అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఇవండి తెలంగాణ బడ్జెట్కు సంబంధించి క్విక్ రివిజన్ రూపంలో మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. ఓకేనా? థ్యాంక్ యూ.